రోబోస్కి బ్రెయిన్ వస్తే ఎలా ఉంటుంది, హై కంప్యూటింగ్ పవర్ వస్తే ఎలా ఉంటుంది, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ప్రపంచాన్ని పరిపాలిస్తుంది అన్న సమయంలో ఎన్విడియా ఎక్కడా తగ్గట్లేదు. రీసెంట్గా 2.9 lakhs అంటే దాదాపు 3 లక్షల రూపాయలకి ఒక కొత్త చిప్ ఎంత ఫాస్ట్గా ప్రాసెస్ అవుద్దంటే హ్యూమన్ బ్రెయిన్ కంటే ఫాస్ట్గా ప్రాసెస్ అవుద్ది అనమాట. దీని పేరే జెట్సన్ థార్ T5000. ఇది సైంటిఫిక్ ఫిక్షన్ కాదు, ఫ్యూచరిస్టిక్ టాయ్ కూడా కాదు. ఇది రియాలిటీలోకి వచ్చింది. మార్కెట్లో ఇప్పుడు ఈ హై పవర్డ్ చిప్ అమ్మకానికి ఉందన్నమాట. ఇది అమెరికన్ డాలర్స్లో దాదాపు 3,500, ఇండియన్ కరెన్సీలో 2,90,000 రూపాయలు. బల్క్లో ఆర్డర్ ఇస్తే ఇంకా తక్కువ అంట. ఈ రోబో బ్రెయిన్ ఇదేం తెలుసా, అన్ని ఫంక్షన్స్ చేస్తాయి. ఒక వేర్ హౌస్లో మనిషి నుంచి అక్కర్లేదు, ఏది ఎక్కడ పెట్టాలో అన్నీ చెప్పేస్తుంది అనమాట. అంతేకాదు ఒక అగ్రికల్చర్, ఒక ఫామ్లో మొత్తం పని, అంటే ఏ పని ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడ ఏం చేయాలో మొత్తం చేసేస్తుంది. అంతెందుకు ఒక డాక్టర్ సర్జరీ చేస్తుంటే రియల్ టైం సర్జరీ ఎక్స్పీరియన్స్లో ఒక రోబో ఆ చిప్ ద్వారా ఇంకా ఫాస్ట్గా రియల్ టైంలో చేయగలదనమాట. ఇది ఒక రియల్ టైం ఇంటెలిజెన్స్. మనిషి బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో, మన బుర్ర ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో అంతే ఫాస్ట్గా పనిచేసే చిప్ వచ్చేస్తుంది అనమాట. దాన్నే ఇప్పుడు నిక్ నేమ్తో రోబో బ్రెయిన్ అని పిలుస్తున్నారు. ఇది ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అయినా, చాలా డేటాని ఒకటేసారి ప్రాసెస్ చేసే శక్తి ఉంటుందంట. ఇది కేవలం థింక్ చేయటమే కాదు, స్మార్ట్గా థింక్ చేస్తుందంట. ఉదాహరణకి మనకి ఆటో ట్యాక్సీ అంటే దానికే ఏదో రన్ చేసే అటానమస్ కార్స్ వచ్చాయనుకోండి. ఒక మనిషి తన బ్రెయిన్లో ఒక కార్ నడుపుతూ ఉంటాడు, ఎదురుగా ఒక స్కూటర్ వచ్చింది, సిగ్నల్ వచ్చింది, ఎదురుగా ఇంకొక వెహికల్ వచ్చింది, సైడ్ ఇంకో వెహికల్ వచ్చింది, ఎంత స్పేస్ ఎంత అడ్జస్ట్ చేసుకోవాలి, మన బ్రెయిన్ మల్టిపుల్ టైమ్స్లో ఒకటేసారి ఎలా ఆలోచించగలదో ఈ చిప్ కూడా, ఈ రోబో బ్రెయిన్ కూడా అంతే ఫాస్ట్గా ఆలోచించుద్దంట. ఇది ఒకటే కాదు, ఒక మెడికల్ సర్జరీ చేస్తున్నారు, ఆ సర్జరీలో కాంప్లికేషన్స్ వస్తే ఇమీడియట్గా ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, అదేవిధంగా వర్షం పడినప్పుడు ఎలా పంట ఎక్కడ ఆపాలి, ఎలా వేయాలి, ఏది ఎక్కడ నాటాలి, దానిలో ఏది ఎంత ఉంది, తేమ ఎంత ఉంది, మొత్తం కనిపెట్టుద్దంట. మనిషి బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా పనిచేసి అప్పటికప్పుడు అంటే స్పాంటేనియస్గా నిర్ణయాలు తీసుకోగలదో, అదేవిధంగా ఈ జెట్సన్ థార్ T5000 కూడా అంతే ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోగలదంట. దీనికి ఈ చిప్కి దాదాపు 128 GB మెమరీ పవర్ ఉంటుందంట. అంతేకాదు ఏఐకి అంటే చాలా హై ప్రాసెసింగ్ అవసరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కానీ, లేకపోతే విజన్ ప్రాసెసింగ్ కానీ, అండ్ చిన్న బీట్ కూడా మిస్ అవ్వకుండా, అంటే చిన్న మైక్రో సెకండ్ కూడా మిస్ అవ్వకుండా కమ్యూనికేషన్ కూడా అంతే స్మార్ట్గా ఉండగలదంట. ఎదుటి వాళ్ళు చేసే కమ్యూనికేషన్ కూడా అంతే ఫాస్ట్గా అర్థం చేసుకునే శక్తి ఉంటుందంట. ఇది హ్యూమనాయిడ్ బాట్స్కి కానీ, లేదా రకరకాల అంటే అగ్రికల్చర్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్, ఫీల్డ్ రోబోటిక్స్ అన్నిట్లో ఇవి అప్లికబుల్ అవుతాయంట. దాంతోపాటు మనిషిలానే ఆల్మోస్ట్ థింక్ చేసి మనిషిలానే డెసిషన్స్ తీసుకోగలదంట. అంత శక్తి ఈ రోబో బ్రెయిన్స్కి ఉంటుందంట. సో అటువంటి రోబో బ్రెయిన్ వచ్చేసింది. దీన్ని ఎన్విడియా కంపెనీ తయారు చేసి మార్కెట్లోకి వదిలిందనమాట. అంటే వచ్చే సంవత్సరానికల్లా మనం ఇది కేవలం వేర్ హౌసెస్లోనే కాదు, అంటే వేర్ హౌసెస్లో ఏది ఎక్కడ పెట్టాలి దానికే కాదు, ఒక ట్రాక్టర్ని కనెక్ట్ చేయడానికి కావచ్చు, ఒక అటానమస్ కారు కావచ్చు, దాంతోపాటు సరౌండింగ్స్ అంటే ఒక కంప్లీట్ మన చుట్టూ ఉన్న పరిస్థితులు గమనించి అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోవటం, స్నాప్ డెసిషన్స్ అంటాం. అంటే సడన్గా ఒక డెసిషన్ తీసుకురావడం, వెంటనే ఏమవుతుందో ప్రిడిక్ట్ చేయగలటం, ఇవన్నీ కూడా చేయగలదంట. అంటే అంత హై స్పీడ్ కంప్యూటింగ్ పవర్ అనేది ఈ రోబో బ్రెయిన్స్కి ఉంటుంది అనమాట. సో ఎన్విడియా కంపెనీలో రోబోటిక్స్ దీనికి సంబంధించింది కేవలం 1% రెవెన్యూతో ముడిపడి ఉన్న ఎన్విడియా కంపెనీ మాత్రం భవిష్యత్తులో ఈ రోబో బ్రెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతుందంట. ముఖ్యంగా హాస్పిటల్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, వేర్ హౌసెస్ కావచ్చు, ఫామ్ కావచ్చు, ప్రతి చోట ఈ రోబో బ్రెయిన్స్ ఉపయోగం ఉంటుందంట. ఇది ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసింది అనమాట ఈ రోబో బ్రెయిన్.